గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోతలగుంట గ్రామ హైవేపై జరిగిన దాడి దోపిడీ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి బైక్ అలాగే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆగస్టు 19వ తేదీన బాధితుడు దుర్గారావు హైవేలో పాలకొల్లు వెళ్తుండగా మార్గం మధ్యలో యూరిన్ కు ఆగగా దుర్గారావుపై ఓ ట్రాన్స్జెండర్ మరియు ఇద్దరు పురుషులు దాడి చేసి 20,000 రూపాయల నగదు సెల్ ఫోన్ దోచుకుని పరారయ్యారు. బాధితుడు మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు దారి దోపిడీకి పాల్పడేందుకు హైవేపై దోపిడీ చేసేందుకు సిద్ధంగా ఉన్న విఘ్నేష్, రాజు, రోజీలను అరెస్ట్ చేశామని నర్సాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. కాకినాడకు చెందిన పాత నేరస్తుడు విఘ్నేష్ పై ఉభయ గోదావరి జిల్లాలో అనేక కేసులున్నాయని తెలిపారు. విఘ్నేష్ గత కొంతకాలంగా రాజు, ట్రాన్స్జెండర్ రోజీతో కలిసి నిర్జన ప్రదేశాలలో రోడ్డుపై వెళ్లేవారిని ఆపి దారి దోపిడీ దోచుకుంటున్నారంటూ తెలియజేశారు. ఇక వీరి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన బైకు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మనకి మీ అందరికీ తెలుసు, మన 19th of August మంత్ 19వ ఆగస్టు మనకి ఇక్కడ కోతులగుంట దగ్గర ఒక రాబరీ జరిగింది. మనకు అప్పుడు తెలిసింది ఏంటంటే ఇద్దరు మగవాళ్ళు, ఒక ఆడ మనిషి, అంటే సస్పీషియస్గా ఆడ మనిషి అని చెప్పాడు. కంప్లైంట్ దగ్గర కంప్లైంట్ ఒక సెల్ ఫోను అండ్ 20,000 రూపీస్ ఆఫ్ క్యాష్ లాక్కుని, అంటే ఆ వ్యక్తి రోడ్ సైడ్ ఆగి ఏదో పాస్కి వెళ్దాం, నేచురల్ పాస్కి అటెండ్ అవుదామని చూస్తే అండ్ లోపలికి లాగి ఆ వ్యక్తి దగ్గర మొబైల్ను 22 రూపాయలు క్యాష్ లాక్కుని పారిపోయారు బండి మీద. సో ఈ బండి కొంతవరకు వెళ్ళిపోయిన బండి పింక్ కలర్, ఆరెంజ్ కలర్లో ఉందని రికగ్నైజ్ చేయగలిగాడు. సేమ్ థింగ్ కంప్లైంట్లో ఇచ్చాడు మాకు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 months అయిపోయింది. నిన్న వీళ్ళు మళ్ళీ మన రాజుగారి తోట రోడ్ ఉంటుంది, ఇప్పుడు లోపలికి మ్యాంగో గార్డెన్స్ ఉంటాయి, అక్కడ సేమ్ ఈ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేద్దామన్న ఉద్దేశంతో నిన్న సాయంత్రం ఆ టైంకి వచ్చున్నారు. మధ్యాహ్నం వచ్చారు. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనకి వేగ్గా వచ్చింది ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. దాని మీద వెళ్ళి చూస్తే మనకి ఫస్ట్ ఆ లేడీ దొరికింది, ట్రాన్స్జెండర్ లేడీ. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా పక్కనే ఉన్నారు. అనుమానం వచ్చింది, ఇది వీళ్ళకి ఆ రోజు చేసిన నేరం ఇప్పుడు చేసిన దానికి కొంచెం సిమిలారిటీస్ కనిపించేసరికి ఆన్ ఫర్దర్ ఇంట్రాగేషన్, క్వశ్చనింగ్ వాళ్ళు సబ్మిట్ అయ్యారు. క్యాష్ అయితే ఖర్చు అయిపోయింది, కానీ సెల్ ఫోన్ రికవర్ అయింది, బండి రికవర్ చేసాం. సేమ్ వెహికల్ హెస్ బిన్ రికవర్డ్. ఆ రోజు కూడా బండి ఆరెంజ్ కలర్ అన్నాడు, పల్సర్ బైక్, పల్సర్ కాదు NS 160 బజాజ్ NS అన్నాడు. బ్యాన్ అంటే మనకు ఆ రోజు కూడా సీసీ ఫుటేజ్ వచ్చింది, కానీ క్లారిటీ లేదు. బండి కనిపించింది మనకి మన తోలేడు దగ్గర, బట్ క్లారిటీ వాజ్ నాట్ దేర్. సో అదండి, వీళ్ళని నిన్న సాయంత్రం 5 o'clockకి అరెస్ట్ చేసాం. అక్కడ మన మ్యాంగో గార్డెన్స్, ఇక్కడ రాజుగారి తోట రోడ్, సీతారాంపురం మ్యాంగో గార్డెన్స్ దగ్గర అరెస్ట్ చేసాం నిన్న ఈవినింగ్ 5ంటికి. అదండి విషయం. సార్, ఈ హైవే వచ్చాక కొంచెం నేరాలు అవి పెరిగినాయి, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? నేరాలు పెరిగినాయి, అట్ ద సేమ్ టైం 1 by 1 ట్రేస్ కూడా అవుతున్నాయి. మేము కూడా నైట్ బీట్స్ పెంచాము, నైట్ బీట్స్ పడుతున్నాయి. అట్ ద సేమ్ టైం నా ఫింగర్ ప్రింట్ డివైస్ ఒకటి ఉంది, అది కూడా యూజ్ చేస్తున్నాము. మా వైపు నుంచి మేము చేస్తున్నాము, కేర్ తీసుకున్నాం, ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకుంటున్నాము. ఫిర్యాదు పేరు ముసునూరి దుర్గారావు అండి, జగన్నాథపురం అయింది. ముసునూరి దుర్గారావు, నేను ఇక్కడ జగన్నాథపురం, మొగల్తూరు మండలం జగన్నాథపురం. ఆ రోజు ఈ వ్యక్తి పాలకొల్లు వెళ్తున్నాడు, పాలకొల్లు వెళ్తుండగా మధ్యలో ఆగాడు. అక్కడ నేరం జరిగింది. ముగ్గురండి ఇందులో. కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేష్ ఎలియాస్ విఘ్నేష్. ఈ వ్యక్తి కేశవరపు వీర వెంకట సత్య విఘ్నేష్, కాకినాడ వ్యక్తి. ఈ వ్యక్తి పాత నేరస్తుడు. ఆల్రెడీ 5 ఐడెంటిఫైడ్ కేసులు ఉన్నాయి. కాకినాడ పోలీసు వారు కూడా వీడి మీద పీడీ యాక్ట్కి ప్రపోజల్స్ రెడీ చేసి ఉన్నారు. సో ఈజ్ హ్యాబిచువల్ అఫెండర్. రాయుడు రాజు అన్నవాడిది రాయుడు రాజు, వీడి ఫ్రెండ్స్. రాయుడు రాజుకి మళ్ళీ ఎంఐ తలపాల అశోక్ ఎలియాస్ నిత్య అండ్ రోజీ ట్రాన్స్జెండర్. రాజుకి ఎంఐ ఫ్రెండ్. ముగ్గురు కూడా ఫ్రెండ్స్. యానంలో వచ్చినప్పుడు రెగ్యులర్గా మంది